నిజామాబాద్ లోని ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లో కనీస వసతులు లేవు. సరిపడా వైద్యులు సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని విశ్రాంత ఉద్యోగులు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. వెల్నెస్ సెంటర్లో కనీస మందులు కూడా ఇవ్వటం లేదని విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కనీస సౌకర్యాలు లేవు, అలాగే వైద్యులు కూడా పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. దీంతో ఎవరైతే విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారో వారంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్లో కనీస వసతులు లేవు, సరిపడా వైద్యులు లేవంటూ చాలా కాలం నుంచి వారంతా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదంటూ వాళ్ళంతా ఇవాళ నిజామాబాద్ నగరంలోని వెల్నెస్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. చాలామంది వృద్ధులు అంటే విశ్రాంత ఉద్యోగులంతా ఇక్కడికి వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా తమ డిమాండ్లను సాకారం చేయాలంటూ వారంతా ఇక్కడ ధర్నాకు దిగారు. కనీసం అంటే ఎంబీబీఎస్ వైద్యులు కూడా ఇక్కడ లేని పరిస్థితి. దాదాపు 6 నిష్ణాతులైనటువంటి వైద్యులు ఇక్కడ ఉండాలి, ల్యాబ్ ఉండాలి, ఇలాంటివి ఏమీ లేవు. కనీసం ఇక్కడికి వస్తే మరుగుదొడ్ల పరిస్థితి కూడా లేవంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ, మీ డిమాండ్ ఏంటి? వెల్నెస్ సెంటర్లో గత 3 నెలలుగా ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేరు. ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా లేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి పెన్షనర్ సంఘం పక్షాన మేము జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా దరఖాస్తులు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా 2 జిల్లాలకు సంబంధించి కనీసం 1,00,000 మంది లబ్ధిదారులు ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ 1,00,000 మందిలో ప్రధానంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అదేవిధంగా జర్నలిస్టులు, వాళ్ళపైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ఇది సేవలు అందిస్తున్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్లో మరి కనీసం ఒక్క డాక్టర్ అంటే కూడా లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి రావటం అనేది ఎంత ఇబ్బంది అవుతుందో, వచ్చిన వాళ్ళు ఎట్లనే వెనక్కిపోవటం జరుగుతూ ఉంది. ఈ వెల్నెస్ సెంటర్ ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద నడిచేది. అయితే దీంట్లో నుంచి రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందిని మరియు పారామెడికల్ సిబ్బందిని ఇది వైద్య విధాన పరిషత్ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకి మార్చడం జరిగింది. వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లను, పారామెడికల్ స్టాఫ్ను ఇక్కడికి డిప్లాయ్ చేయాలని జీవో విడుదల చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు దీని గురించి పట్టించుకోవడం లేదు. ఈ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి మెడికల్ ఆఫీసర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరిని కూడా నియమించలేదు. నియమించాలని మేము కలెక్టర్ గారిని, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కలిసి అనేక పర్యాయాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఇంతవరకు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఫిలప్ చేయడం లేదు. మేము విసిగిపోయి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం మాట్లాడుతున్నాము. ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నామంటే ఈ యొక్క వెల్నెస్ సెంటర్లో ఏ రకమైనటువంటి వసతులు లేవు. ముఖ్యంగా అసలు ప్రెమిసెస్ అయితే మురికిగా ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్లోనే ఉంది, కానీ ఈ యొక్క ప్రెమిసెస్ అంతా కూడా చాలా మురికిగా ఉంటుంది. మూత్రశాలలు లేవు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏ రకమైనటువంటి వసతులు లేవు. అయిన తర్వాత మందుల కొరత కూడా చాలా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక రకమైనటువంటి కొరతనే ఉంటుంది. ఆ రకంగానే బీపీ ఆపరేటర్స్ కూడా సరిగా పనిచేయడం లేదు. అది నెలకొకసారే మేము బీపీ చెకప్ చేయించుకోవడానికి వస్తాం, కానీ ఏ రకమైనటువంటి వసతి ఇక్కడ లేదు. మొత్తానికైతే తమకు ఎలాంటి సౌకర్యాలు లేవు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లు లేని కూడా పరిస్థితి. ఇకనైనా వారికి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి, పూర్తి స్థాయి వైద్యులను నియమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.